ఎలిమినేషన్ అనేది చాలామంది ప్రెడిక్ట్ చేశారు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెప్దాము? చెప్పండి సార్. సో ఇది 99% ప్రిడిక్షన్ మాత్రమే. అందరికీ ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి ఇదేం రాకెట్ సైన్స్ కాదు. అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆడియన్స్ అందరూ కూడా ఫ్లోరా పెద్దగా ఆడట్లేదు, అలాగే ఓటింగ్స్లో కూడా తక్కువ ఉంది, అమ్మాయి కంటెంట్ ఇవ్వట్లా. మెయిన్గా ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి. సంజన గారి లాగా ఫ్లోరా ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్, ఇది నెంబర్ 1. ఇక రెండోది ఏంటంటే చాలామంది రీతు పవన్ డెమాన్ పవన్లలో ఒకళ్ళు వెళ్ళిపోతారు, పవన్ వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నారు. డెఫినెట్గా కాదు. ఎందుకనంటే బిగ్ బాస్కి కంటెంట్ క్రియేటర్లు కావాలి అక్కడ. అది జెన్యూనిటీనా కాదా, లేకపోతే వాళ్ళు ఎక్కువ లవ్ మేకింగ్ చేస్తున్నారా, అది కాదు కావాల్సింది. కంటెంట్ ఉందా లేదా, దట్స్ ఇట్. సంజన గారు కూడా కంటెంట్ ఇస్తున్నారా లేదా, దట్స్ ఇట్. ఈ విషయంలో పవన్ సుమన్ గారు ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి, అయినా సరే ఆయన ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తీయలేక వేరే కంటెస్టెంట్లు ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపల రాబోయే కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళ ద్వారా సుమన్ గారిని కూడా ఎలిమినేట్ చేస్తున్నట్టు, డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టు క్లియర్ కట్గా మనకైతే 99% ప్రిడిక్షన్ అయితే తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.